హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమా పిల్ల. హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నాము. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. సో దేశీ అమెజాన్ షాపింగ్ హాల్ అని చెప్పొచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. హాయ్ గాయ్స్, సో నేనైతే 5 శారీస్ తీసుకున్నాను అనమాట ఇక్కడ యూఎస్లో అమెజాన్లో. సో చాలామంది నేను శారీస్ వేసుకుంటున్నప్పుడు నార్మల్గా ఫొటోస్ అలా పెట్టినప్పుడు అడుగుతారనమాట, ఎక్కడ తీసుకున్నావు ఈ శారీ అని. సో నేను అమెజాన్ అని చెప్తే వాళ్ళు చాలా షాక్ అవుతారు, నిజం చెప్పు అమెజాన్లోనా అని. సో చాలామంది ఫ్రెండ్స్కి నేను అమెజాన్లోనే తీసుకున్నా అని లింక్స్ పంపించేదాన్ని అనమాట. సో నేను ఇవాళ అయితే అమెజాన్ నుంచి 5 పట్టు శారీస్ ఆర్డర్ పెట్టినవి మీతో షేర్ చేసుకుందాం అంటున్నాను. సో సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది కదా, మీకు కూడా హెల్ప్ అవుతుందని కరెక్ట్ ఈ టైంకి చేస్తున్నా అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బేసిక్గా నేను 5 శారీస్ అన్నా కదా, అన్ని శారీస్ ఇలా నీట్గా ప్యాకేజింగ్లో వచ్చాయన్నమాట. చాలా నీట్గా ప్యాక్ చేసి నేను యాక్చువల్గా ఇవన్నీ వేసుకున్నాను. లైక్ ఒకసారి మీకు వేసుకొని చూపిస్తే కూడా ఎలా ఉంటుంది అని క్లియర్గా వేసుకున్నాను. సో నాకు సరిగ్గా ఫోల్డ్ చేయడం రాలేదు. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఫోల్డింగ్ అనమాట. సో నేను ఇలా ఫోల్డ్ చేశాను నాకు వచ్చినట్టు. సో శారీస్ అయితే 5 శారీస్. ఒక్కొక్క శారీ నేను మీకు లైక్ పూర్తిగా ఓపెన్ చేసి చూపించాను. ఆబ్వియస్గా నేను ఆల్రెడీ శారీని స్టైల్ చేశా కాబట్టి ఈ శారీ ఇలా ఉంది అని అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. ఫస్ట్ అయితే ఈ శారీ అనమాట. ఈ శారీ ఎంత బాగుందంటే, ఎంత స్మూత్గా ఉందంటే, ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్నే. ఆబ్వియస్గా మనకు ఇండియా నుంచి శారీస్ వాళ్ళు ఇక్కడికి షిప్ చేసుకొని మనకు పంపిస్తారు కదా, సో కొద్దిగా కాస్ట్లీనే. బట్ నాకైతే వర్తి అనిపించాయి అనమాట శారీస్. అండ్ ఎంత స్మూత్గా ఉందో అసలు చాలా చాలా బాగా నచ్చింది. బేసిక్గా ఇట్లాంటివి సమ్ మలయాళం సైడ్ వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకు వేసుకుంటారనమాట ఇలాంటి పట్టు శారీస్. నేను చాలా వీడియోస్లో చూసా ఇన్స్టాగ్రామ్లో, బాగా నచ్చింది. అండ్ ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు వేసుకుంటే కూడా అద్దిరిపోయింది అనమాట ఈ శారీ. అండ్ నేను అలానే అమెజాన్లోనే మన ఇండియన్ జ్యువెలరీ కూడా ఆర్డర్ పెట్టాను. ప్రైమ్ డే అప్పుడు, థ్యాంక్స్ గివింగ్ అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఈ శారీస్ అన్నీ నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడే తీసుకున్నాను. థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఏంటంటే మన ఇండియన్ జ్యువెలరీ, ఇండియన్ శారీస్ పైన కూడా ఒక $10, $20 అలా ఆఫ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా. సో అప్పుడు నేను తీసుకున్నాను అనమాట ఇండియన్ జ్యువెలరీ ఇంకా ఇండియన్ శారీస్. నేను అట్లే దీనిపైకి యాక్చువల్గా అమెజాన్లోనే నేను బ్లౌజ్ తీసుకున్నా గోల్డ్ కలర్ది, ఒకసారి ట్రై చేద్దామని. నేను నార్మల్గా ఇండియా నుంచి బ్లౌజ్ కుట్టించుకొని వచ్చాను. బట్ సమ్హౌ నాకు అది నచ్చలేదు. హ్యాండ్స్ దగ్గర కొంచెం లూజ్గా ఉండడము అలా అనిపించింది. సో నేను ఆ బ్లౌజ్ అయితే ఇండియా నుంచి తెచ్చుకున్నది వేసుకోలేనని దీనిపైకి నేను సపరేట్గా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇండియాకి పోయినప్పుడు దీనికి సెల్ఫ్ కలర్లో తీసుకోవడమా లేకుంటే మంచి గ్రాండ్గా అయితే వర్క్ వేయించుకుందామని ఫిక్స్ అయినా. ఈ శారీ అయితే అసలు లవ్ అనమాట. దీనిపైకి బ్లౌజ్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఆ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో బ్లౌజ్ కూడా అసలు నీట్గా ప్యాక్ చేసి వచ్చారు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, బ్లౌజ్ మన సైజ్ కంటే 1 సైజ్ కొంచెం మనం పెద్దది తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుందని అనిపించింది. నేను వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లైక్ గోల్డ్ బ్లౌజ్, పర్పుల్ పట్టు శారీ అలా పెట్టేసి నేను లింక్స్ యాడ్ చేస్తాను. మీరు ఎవరన్నా చెక్ చేయాలంటే చెక్ చేయండి. సో ఇది బ్లౌజ్ అనమాట. చాలా బాగా అనిపించింది. నా సైజ్ కంటే నేను నెక్స్ట్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఫస్ట్ నా సైజ్ ఆర్డర్ పెట్టింటే నాకు చాలా టైట్ అనిపించింది అనమాట. సో నెక్స్ట్ సైజ్ ఆర్డర్ పెట్టాను. పర్ఫెక్ట్ అనిపించింది. స్టిచ్చింగ్ అదంతా హై నెక్ అనమాట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు. బ్లౌజ్ కూడా నాకు పర్లేదు, నాకు రీజనబుల్ అనిపించాయి. ఈ శారీని నేను ఎట్లా స్టైల్ చేసినా ఏంది అనేది చూద్దాము. అట్లే నేను దీనిపైకి తర్నికాలో జ్యువెలరీ తీసుకున్నా అనమాట అమెజాన్లోనే. తర్నికాది అమెజాన్లోనే కాకుండా నార్మల్గా వాళ్ళకు సపరేట్ వెబ్సైట్ కూడా ఉంది, మనం అక్కడికి కూడా పోయి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అమెజాన్లో అయితే కొంచెం వాళ్ళవి తక్కువ డిజైన్స్, కొన్ని డిజైన్స్ ఉంటాయి. బట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. ఇంకొకటి డిస్క్లైమర్, నేను ఎప్పుడు మర్చిపోతా అనమాట, దీంట్లో ఏ శారీ కానీ ఏ జ్యువెలరీ కానీ అస్సలు ప్రమోషన్, కొలాబరేషన్ అస్సలు ఏం కాదు. ఇవన్నీ నేను నా డబ్బులతో కొన్నవే.
అదనమాట మ్యాటర్. తర్నికాలో జ్యువెలరీ తీసుకున్నా అని చెప్పాను కదా, ఆ జ్యువెలరీ కూడా మీకు చూపిస్తాను. సో నాకు యాక్చువల్గా ఆ శారీ పైకి బాగా స్టైల్ చేయాలని ఉండింది, బట్ శారీస్ నాకు అస్సలు కట్టుకోవడం సరిగ్గా రాదనమాట. అదొక పెద్ద ప్రాబ్లమ్. అది చాలా పాపం ఇంకా చాలా లైట్ వెయిట్గా ఉంది, హెవీగా అస్సలు లేదు. బట్ నా వల్ల అయితే కాలేదు, నాకు పట్టు శారీస్ సరిగ్గా రాదు. ఇలాంటి ఫ్లోయింగ్ శారీస్ అయితే ఈజీగా కట్టేసుకుంటాను, కానీ ఆ శారీ నాకు సరిగ్గా రాలేదు. సో ఆ శారీ పైకి ఇది మ్యాచ్ చేశాను అనమాట, ఈ జ్యువెలరీ. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నది. సో ఇక్కడ లైట్గా పర్పుల్ కలర్ స్టోన్స్ లాగా ఉంటే ఆ శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా అని దీంతో స్టైల్ చేశాను. ఇంకెట్లా స్టైల్ చేసినానో ఒకసారి ఆ వీడియో అయితే చూసేద్దాం. నెక్స్ట్ అయితే ఈ శారీ అనమాట. ఈ శారీ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో కట్టుకున్నా, టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ వ్లాగ్ అని ఒకటి పెట్టా అనమాట. నేను దాంట్లో కట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని. ఈ శారీకి చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం లేదనమాట, కొంచెం రీజనబుల్గానే అనిపించింది. నేను తీసుకున్నప్పుడు ఐ గెస్ నాకు $45కో $40కో వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఈ శారీ. అండ్ ఈ శారీకి నేను సింపుల్గా బ్లాక్ బీడ్స్తో పేరప్ చేశాను అనమాట. బ్లాక్ బీడ్స్ వచ్చేసి గ్లిటర్స్ బై గౌరీలో తీసుకున్నది. నేను ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తాను ఈ శారీ కట్టుకున్నప్పుడు. ఫస్ట్ టైం ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను గోల్డ్ నల్ల పూసలు వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టైల్ చేశాను అనమాట ఈ శారీని. అది దానిపైకి వచ్చేసి నేను గ్లిటర్స్ బై గౌరీలో తీసుకున్న బ్లాక్ బీడ్స్తో స్టైల్ చేశాను. ఇంకా ఈ శారీని కూడా ఎలా స్టైల్ చేసామో చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి అయితే ఇలా ఉంది ఈ శారీ, చాలా స్మూత్గా ఉంది. పట్టుదేం కాదు, ఒరిజినల్ పట్టు ఏం కాదు. దీనిపైన జ్యువెలరీ వచ్చేసి తర్నికాలోనే లాంగ్ చైన్ తీసుకున్నాను అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినదే. ఆ లాంగ్ చైన్ కూడా చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్ జ్యువెలరీ కంటే డబ్బాలు బాగున్నాయని చెప్పింది అనమాట. డబ్బాలు బాగా నచ్చినాయంట తనకి. నిజంగా డబ్బాలు బాగా మంచిగా స్టాండర్డ్గా ఉన్నాయి. సో ఇదన్నమాట, జారిపోతుంది. ఇది లాంగ్ చైన్ చాలా బాగుంది. దీనిపైన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డాలర్కి వచ్చినట్లే వచ్చినాయి అనమాట. ఇలా ఉంది ఇయర్ రింగ్స్. సో నేను ఇయర్ రింగ్స్ అయితే అసలు పెట్టుకోలేదు. లాంగ్ చైన్ అయితే ఇది కొంచెం మ్యాంగో షేప్లో ఉన్న మాల లాగా ఉందన్నమాట. బాగున్నాయి. దీంట్లో కూడా మధ్యలో రెడ్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఆ శారీని కూడా ఎలా స్టైల్ చేశానో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అనమాట, టొమాటో రెడ్. అసలు అద్దిరిపోయింది ఈ శారీ. అయితే లవ్ అని చెప్పొచ్చు. ఇది శారీ అనమాట. మొత్తం ఇలా బనారస్ లాగా వచ్చింది. నేను యాక్చువల్గా దీనిపైకి స్లీవ్లెస్ వేసుకుందామని అనుకున్నా, బట్ ఆ బ్లౌజ్ నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది అనమాట. సో నేను ఇప్పుడు వేసుకున్న ఈ బ్లౌజ్తోనే మ్యాచ్ చేశాను. కొంచెం ఈ బ్లౌజ్ గ్రాండ్గా ఉండి ఇది గ్రాండ్గా ఉండేసరికి కొంచెం లుక్ సరిగ్గా రాలేదేమో అని అనిపించింది నాకైతే. సో నేను ఈ శారీ పైకి శారీ బాగా గ్రాండ్గా ఉంది కదా అని నేను ఇంకొంచెం ఎక్కువ గ్రాండ్గా కనిపించడానికి ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా తర్నికాలో తీసుకున్న చైన్ ఇంకా లాంగ్ చైన్ 2 పేరప్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ, ఎస్పెషల్లీ బెనారస్ లాగా నాకు బాగా నచ్చింది అనమాట. ఈ శారీని కూడా ఎట్లా స్టైల్ చేసినామో చూసేద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఈ శారీ కూడా యాష్ కలర్ది. నాకు ఎందుకు ఈ మధ్య యాష్ కలర్ శారీస్ బాగా నచ్చుతున్నాయి. నేను ఆల్రెడీ 2 or 3 ఉన్నాయి, మళ్ళీ తీసుకున్నా. అంత బాగా నచ్చింది అనమాట. వేసుకున్నప్పుడు కూడా అసలు ఎంత బాగుందో ఈ శారీ, స్టైల్ చేసినప్పుడు కూడా. ఈ శారీ పైకి కూడా నేను సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో గ్లిటర్స్ బై గౌరీ తన దగ్గర తీసుకున్నాను. సో ఇదైతే శారీ అసలు ఇది కూడా బెనారస్ కైండ్ ఆఫ్ శారీ లాగా అనిపించింది, పట్టుదేం కాదు. బాగా నచ్చింది నాకు. దీనిపైకి బ్లౌజ్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తోనే నేను పేరప్ చేశాను అనమాట. చాలా బాగుంది ఇది కూడా. నేను యాక్చువల్గా ఇంకొక శారీ మా పాప బర్త్డే వ్లాగ్లో వేసుకున్న శారీ కూడా అమెజాన్లో తీసుకున్నదే. ఆ శారీ కూడా ఫొటోస్ నేను యాడ్ చేస్తాను, దాని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ శారీ కూడా అసలు నైట్ పార్టీస్కి అద్దరిపోతుంది. సో ఆ శారీ కూడా నేను లింక్ అయితే యాడ్ చేస్తాను. ఫోటో ఆల్రెడీ ఇక్కడ పెడతాను. నేను యాక్చువల్గా రీల్స్ అవన్నీ చేశాను అనమాట. ఆ శారీ పైన వేసుకున్న వైట్ కలర్ బ్లౌజ్, ఆ లింక్ కూడా నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చెక్అవుట్ చేయాలంటే చేయండి. ఇంకా ఈ శారీ విషయంకి వస్తే ఈ శారీని ఎట్లా స్టైల్ చేసినామో చూసేద్దాం. సో అన్ని శారీస్ ఎట్లా స్టైల్ చేసినానో ఏందో చూపించేసినాం కదా. యాక్చువల్గా మెయిన్గా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కదా, ఇది కూడా అమెజాన్లో తీసుకున్నదే. చాలా బాగా నచ్చింది నాకు చూడ్డానికి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఖచ్చితంగా. ఆ 5 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు చాలామంది మన వీడియో చూస్తున్నారు, బట్ లైక్ అసలు ఎవరు కొట్టట్లేదు అబ్బా. నేను చాలా హర్ట్ అవుతున్నాను నిజంగా. అంటే వీడియోస్ కూడా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి లైఫ్ అప్డేట్ అనమాట. ఇలా 5 శారీస్ని అయితే నేనైతే స్టైల్ చేశాను అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమపిల్ల. నేను మ్యాక్సిమం అన్ని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో కానీ, నా ఇన్స్టాగ్రామ్ లింక్ యాడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఏమైనా లింక్స్ ఏమైనా కావాలన్నా నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ గాయ్స్, టేక్ కేర్.